పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యుడు మాణిక్యరావు. ఈ నలుగురితో పాటు 2014లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై గెలిచి రేవంత్ రెడ్డితో శాసనసభలో కలిసి పనిచేసిన ఆనాటి 15 మంది, వాళ్ళలో ఇప్పుడు 7 బీఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ 7 కూడా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ 7 ఎవరంటే కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్. ఈ ప్రకాష్ గౌడ్ విషయంలో పొన్నం ప్రభాకర్ స్వామిగౌడ్ ఇంటికి వెళ్ళి స్వామిగౌడ్ని తీసుకుని ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళి మంతనాలు జరపడం, మానసికంగా ప్రకాష్ గౌడ్ని బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేర్చడానికి ఆయన్ని రంగం సిద్ధం చేశారని వార్తలు గుప్పుమన్నాయి. శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ తలసాని శ్రీనివాస యాదవ్. తలసాని శ్రీనివాస యాదవ్ ఈ 6 హామీల్లో 2 హామీలు అమలైన సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, ఆ 2 కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సమానంగా ఈ 2 హామీల అమలు డిసెంబర్ 9న ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయన పాల్గొని ప్రభుత్వం యొక్క కార్యక్రమాలకు మద్దతు తెలిపి, ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి టీఆర్ఎస్లోకి ఆహ్వానించి టీడీపీ మీద గెలిచి సైకిల్ మీద గెలిచి టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగించాడు. 2014 నుంచి 2018 వరకు ఆయన సైకిల్ గుర్తుపై ఉంటూ మంత్రిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా కారు పార్టీపై కొనసాగుతూ మళ్ళీ అట్లాంటి లక్కీ ఛాన్స్ మంత్రిగా అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు. ఎందుకంటే నగరంలో కాంగ్రెస్ పార్టీ 0. చివరికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో 2020 ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 2 డివిజన్లే గెలిచింది. ఆ మల్కాజిగిరి ప్రాంతంలో ఉండే డివిజన్లు కూడా గెలవల. 23 నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 శాసనసభ సీట్లలో ఒక్కటి కూడా కాంగ్రెస్ విజయం సాధించల. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అడ్రస్ లేదు, ఉనికి లేదు, నాయకత్వం లేదు. అటువంటి తరుణంలో తలసాని శ్రీనివాస యాదవ్ ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, అనుభవజ్ఞుడు. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి పార్టీ ఉనికిని కాపాడుకోవటానికి 2025లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు పొందటానికి ఆయన్ని తీసుకుంటే క్యాబినెట్లోకి ఎలా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్కు ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానంటే ఆనందంగా ఆయన పార్టీ మారటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఉంటే ఆయనతో పాటు ఉన్న పాత బ్యాచ్ 7 శాసనసభ్యులు కూడా ఆనందంగా ఆయనతో జట్టు కలిపి పార్టీ మారటానికి సిద్ధమవుతారు. ఏముందో ఒకసారి తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్కి వచ్చారు, అది 2వ పార్టీ. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, నియోజకవర్గాల అభివృద్ధి దృష్ట్యా పనులు కావాలంటే పార్టీ మారాలి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి. అందుకని మళ్ళీ 3వ పార్టీకి వస్తారు, కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అత్యంత సన్నిహితుడు,
సైకిల్ పార్టీతో రాజకీయం ప్రారంభించిన రేవంత్ రెడ్డి కనుక ఈ 7 కూడా ఇంకా ఉత్సాహంగా రావడానికి సిద్ధపడతారు. ఇక 7వ అభ్యర్థి ఆమె దివంగత నేత కంటోన్మెంట్ సాయన్న కుమార్తె లాస్య నందిత. ఆమె కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయింది. అటువంటి ఆమెను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంటోన్మెంట్లో గెలిపించాడు. ఈ 7 మెదక్ జిల్లా నుంచి వచ్చిన 4 11 మంది, ఇంకొక 2 కలిస్తే 13 మంది అవుతారు. 3వ వంతు 39లో 3వ వంతు. ఈ పార్టీ డిఫెక్షన్, పార్టీ మారినా వాళ్ళపై అనర్హత వేటు పడదు. వాళ్ళు వేరు కుంపడి పెట్టుకునే అవకాశం ఉన్నది.